సర్వేజన సుఖినో భవంతు. సభ్యులందరికీ శుభరాత్రి. ఈరోజు నేను ఏ పండు నైవేద్యం పెడితే ఏం ఫలితం వస్తుంది అన్న టాపిక్లో మామిడి పండు నైవేద్యం పెడితే మనకి ఏమిటి ఫలితం వస్తుంది చెప్తాను. ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి సమస్య లేకుండా వస్తుంది. గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది. గణపతి హోమం చేసి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీలు వ్యవహారాలు చక్కబడతాయి. ఇష్ట దైవానికి తేనె మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది. ఇష్టదైవానికి మామిడి పండు అంజూర పండ్లను నైవేద్యంగా సమర్పించి దాన్ని రజస్వల కాని ఆడపిల్లలకు తినిపిస్తే త్వరగా రజస్వల అవుతారని నమ్మకం. ఎటువంటి సమస్యలు రావు అంటారు. ఇది మామిడి పండు నైవేద్యం పెడితే వచ్చే ఫలితం. ఇంకొక పండు నైవేద్యం గురించి రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. సర్వేజన సుఖినో భవంతు.